మనకి యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, వట్టివేళ్ళు ఇలాగ సుగంధ ద్రవ్యాలన్నీ అమోఘంగా మిళితము చేసి యజ్ఞగుండంలో పూర్ణాహుతి ద్వారా సమర్పణ చేస్తాము. ఒక్క అగరబత్తి ధూపం వెలిగించినట్లయితే ఆ ద్రవ్యాలన్నీ మిళితమైనటువంటి సుగంధ ద్రవ్య పరిమళం ధూపం ద్వారా సమర్పణ చేస్తే వారికి మనశ్శాంతి, ఐశ్వర్యము, ఆరోగ్యము, తేజస్సు, యశస్సు, వర్చస్సు కూడా అన్నిటికంటే మించి మానసిక ప్రశాంతత, ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ మన గృహమంతా, దేవాలయం అంతా కూడా విరాజిల్లుతుంది. అందుకనే నిత్యము జరిగేటువంటి దేవాలయంలో జరిగేటువంటి అర్చనాది క్రతువులు, హోమాలు, అభిషేకాల వల్ల ఒక్కసారి దేవాలయం ప్రవేశించినట్లయితే కనుక మనకి అమోఘమైనటువంటి మానసిక ప్రశాంతత ధ్వజస్తంభ దర్శనం ద్వారా, శిఖర దర్శనం ద్వారా, ద్వారపాలకుల దర్శనం ద్వారా, వాహన దర్శనం ద్వారా, అర్చక దర్శనం ద్వారా, సాక్షాత్ మూల విరాట్ దర్శనం ద్వారా మనకి సంప్రాప్తమవుతుందని చెప్పి మనకి పురాణ వచనం, శాస్త్రవచనం. అటువంటి ధూపం మన దేవాలయమనందు, గృహమయందు ఈ వనమూలికలతో తయారు చేసినటువంటి ధూపాన్ని కనుక చూపించినట్లయితే సకల శుభములు కూడా కలుగుతాయని చెప్పి శాస్త్రం. శుభమస్తు.